పోచంపల్లి అర్బన్ బ్యాంకు 400 కోట్ల ఫండ్తో ఉండడం గొప్ప విషయమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పోచంపల్లి బ్యాంకు తెలంగాణ మొత్తం వ్యాపించాల్సిందిగా కోరుకుంటున్నామన్నారు. ప్రభుత్వ పరంగా పోచంపల్లి బ్యాంకుకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి చేనేత కార్మికులకు వచ్చే ప్రతి పథకాన్ని అమలు చేయాల్సిందిగా పోరాడతామన్నారు మంత్రి. చేనేత కార్మికుల సమస్యల కోసం ప్రభుత్వం 1000 కోట్లు కేటాయించిందన్నారు తుమ్మల. రైతన్నలతో సమానంగా తమ ప్రభుత్వం నేతన్నలను ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టడానికి సీఎం ప్రయత్నం చేస్తున్నారన్నారు తుమ్మల. పోచంపల్లి మండలంలో పెండింగ్ రైతు భరోసా నిధులను విడుదల చేస్తామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి చేనేత సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల. ఈ యొక్క శాఖకి బడ్జెట్ కేవలం 250 కోట్లు. కానీ మనసున్నటువంటి ముఖ్యమంత్రి, ఈ శాఖ పట్ల అభిమానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మీ శాసనసభ్యులు, ఎంపీ, ఇక్కడ ప్రజాప్రతినిధులు, మీ యొక్క సంఘ నాయకులు అందరూ పదే పదే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అయ్యా, మా బాకీలు ఎంత ఉన్నాయి, మా థ్రిఫ్ట్ లో ఎంత ఆగిపోయింది, మా భరోసాలో ఎంత ఆగిపోయింది, మా యొక్క కార్యక్రమాలన్నీ కూడా గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి. వాటన్నిటినీ రిలీజ్ చేయాలంటే మేడం గారి ఫైల్ పట్టుకొని ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి తిరిగి ఇప్పటికి సుమారు 1000 కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోనే శాంక్షన్ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. కాబట్టి దయచేసి రైతానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో నేతలకు కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ రాష్ట్రం వీళ్ళిద్దరి గౌరవం మీద, వీళ్ళిద్దరి కష్టం మీద, వీళ్ళిద్దరి యొక్క త్యాగం మీద, పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందుకని ముఖ్యమంత్రి గారు అన్న ఈ రెండు కళ్ళు మనకి ఎంత కష్టమైనా, ఎన్ని ఇబ్బందులున్నా, నాకు ఆర్థికపరమైన వెసులుబాటు లేకపోయినా ఈ 2 శాఖల్ని మీరు కంటికి అక్కడ కాపాడాలని చెప్పి బాధ్యతలు అప్పచెప్పారు. కాబట్టి అందుకనే ఇప్పుడు రైతన్నలకి సుమారు ఈ ఒక్క సంవత్సరంలోనే 35,000 కోట్లు నేరుగా ఖాతాలో పంపించాం. ఇంకొక 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నేతన్నలు కూడా రైతన్నలకి మీరు రుణమాఫీ చేశారు, మాకు చేయరా అని చెప్పి ఆ మహానుభావుడు లక్ష్మణ్ బాపూజీ గారి జన్మదిన సందర్భంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు వేదిక మీదనే 33 కోట్లు రిలీజ్ చేశారు. మేడం గారిని త్వరితగతంగా వాళ్ళ ఖాతాలోకి పోయేటట్టుగా ఏర్పాటు చేయమని చెప్పి కార్యదర్శి గారిని కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో, ఇందాక పెద్దలు చెప్పారు, IIHT కూడా ఈ ప్రాంతంలో ఉంటే ఈ పుణ్యభూమిలో దానికి సార్థకత ఉంటుంది. తప్పకుండా మా ప్రతిపాదన కూడా అదే. ఇక్కడ ఉన్నటువంటి ఆ పార్కులు కూడా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కార్యదర్శి గారు పరిశీలించి అక్కడ రామానంద తీర్థంలోన ప్రతి పార్కులోన ఇందాక చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా పోచంపల్లి కేంద్రీకృతంగా ఉండాలి. చేనేత అంటేనే పోచంపల్లి. దానికి ఆ మహానుభావుడు లక్ష్మణ్ బాపూజీ గారి పేరు కూడా ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేశారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో నాకు గుర్తుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో వచ్చినప్పుడు రుణమాఫీ మొదటిసారిగా కాంగ్రెస్ హయాంలో రుణమాఫీ జరిగింది తప్పితే మధ్య వచ్చిన ప్రభుత్వాలు ఏమి కూడా చేయలేదు. నేతన్నలకు రుణమాఫీ జరిగింది. దాదాపు 300 కోట్ల ఆర్థిక సహాయం ఆ రోజు జరిగింది. దాదాపు 2004-05లో జరిగిందంటే ఆ రోజు 300 కోట్లు అంటే ఈ రోజు 3000 కోట్లతోటి సమానమని ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి అట్లాంటి కాంగ్రెస్ హయాంలో జరిగిన కార్యక్రమం ఈరోజు మళ్ళా ఇందిరమ్మ పాలన, కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రోజు మళ్ళా నేతన్నలకు అన్ని మేళ్లు, అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం, గర్విస్తున్నాం అని కూడా చెప్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మీకు చెప్పాలి, మొదటిగా ప్రభుత్వం వస్తున్నాయి థ్రిఫ్ట్ స్కీమ్ కింద. అంతకుముందు తీసుకున్నారు ప్రభుత్వం, థ్రిఫ్ట్ స్కీమ్ కింద ఇయ్యలే. 2-3 ఏళ్ళు అయింది. మనం వస్తూనే 270 కోట్ల థ్రిఫ్ట్ స్కీమ్ కింద, పొదుపు కింద 270 కోట్లు ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఒక్క యాదాద్రి భువనగిరిలే 90 కోట్లు ఇక్కడనే ఇచ్చిండ్రు. అందులో అంటే 1/3 ఇక్కడికి వెళ్ళి ఇచ్చిండ్రు, 3వ వంతు ఇక్కడికి వెళ్ళి ఇచ్చారంటే రాష్ట్రం మొత్తంలో 270 కోట్లు ఇస్తే ఇక్కడనే 3వ వంతు 90 కోట్లు ఇచ్చారంటే ఏ విధంగా చేనేతలు, నేతన్నలు ఎంతమంది ఈ వృత్తి మీద బతుకుతున్నారో దాని నుంచి అది ఒక ఉదాహరణ. దాంతో మనందరికీ అర్థమవుతుందని మంత్రి గారికి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఆ థ్రిఫ్ట్ స్కీమ్ 90 crores ఇక్కడికి వెళ్ళి వచ్చింది.